మీకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము ఏదో తెలుసా? ఇదే గ్రీన్ అనకొండ. ఈ గ్రీన్ అనకొండనే ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాము. కేవలం పొడవులోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత బరువైన పాము కూడా ఇదే. ఈ గ్రీన్ అనకొండ ఎలాంటి ఒక పాము అంటే, ఈ పాము పైన హాలీవుడ్ లో చాలానే సినిమాలు వచ్చాయి. ఈ గ్రీన్ అనకొండలు ఎక్కువగా సౌత్ అమెరికాలో లేదా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని నెమ్మదిగా కదిలే నీటిలో కనిపిస్తాయి. ఇవి దాదాపుగా 33 ఫీట్ల దాకా పెరుగుతాయి అండ్ 227 కిలోల బరువు దాకా పెరుగుతాయి. ఇప్పటి వరకు కనిపెట్టిన అత్యంత పొడవైన పాముల్లో ఈ గ్రీన్ అనకొండ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఈ గ్రీన్ అనకొండకి సైంటిఫికల్ గా చాలా నేమ్స్ ఉన్నప్పటికీ గ్రీన్ అనకొండ అనే పేరే చాలా ఫేమస్. ఈ గ్రీన్ అనకొండ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన స్నేక్. ఇది ఎంత ప్రమాదకరమైందంటే, ఒకవేళ ఈ పాము దేన్నైనా జంతువుని వేటాడినప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా నమిలి తినదు, ఒకేసారి ఆ జంతువుని అమ్మంతం మింగేస్తుంది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోని ఈ రివర్ లో జర్నీ చేసే చాలా మంది వ్యక్తులు ఈ రివర్ లో గ్రీన్ అనకొండని కామన్ గా చూస్తూ ఉంటారు. ఈ గ్రీన్ అనకొండ గురించి షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ గ్రీన్ అనకొండ ఎప్పుడైతే మేల్ అనకొండతో మీటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో అప్పుడు ఆ ఫీమేల్ అనకొండ ఆ మేల్ అనకొండని తినేస్తుంది. అయితే ఇలా అన్ని ఫీమేల్ అనకొండలు చేస్తాయని చెప్పలేం. కొన్ని రేర్ కేసెస్ లోనైతే ఫీమేల్ అనకొండ మీటింగ్ తర్వాత మేల్ అనకొండని తినేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బేబీస్ ని క్యారీ చేస్తుందో అప్పుడు పాముకి చాలా ఎనర్జీ అవసరం. సో ఆ టైంలోనైతే ఆ పాము వేటాడలేదు, అందుకే ఆ ఫీమేల్ అనకొండ మేల్ అనకొండని తినేస్తుంది. అయితే గ్రీన్ అనకొండ కొన్ని పాములో లాగా ఎగ్స్ పెట్టవు, ఇవి డైరెక్ట్ పిల్లల్ని కనిస్తుంది. ఒకేసారి 20 నుండి 40 పిల్లల దాకా కనిస్తుంది. అప్పుడే పుట్టిన స్నేక్ బేబీ దాదాపుగా 2 అడుగుల దాకా పొడవు ఉంటుంది అండ్ ఆ పాము పెరుగుతూ పెరుగుతూ మోర్ దెన్ 30 నుండి 35 అడుగుల పొడవు పెరుగుతుంది. ఈ గ్రీన్ అనకొండలకి విషం ఉండదు. ఇవి అడవిలో దొరికే జంతువుల్ని తింటూ తన యొక్క కడుపుని నింపుకుంటుంది. అడవిలో తిరిగే చినుకల్ని కావచ్చు, అడవి పందుల్ని కావచ్చు, కొన్ని సార్లు అయితే చేపల్ని కూడా తినేస్తుంది. ఎప్పుడైతే ఈ అనకొండ ఒక పెద్ద జంతువుని వేటాడుతుందో అప్పుడు దాని యొక్క బాడీని ఆ పెద్ద జంతువు యొక్క చుట్టూ చుట్టి ఆ జంతువుకు ఊపిరాడకుండా చేసి చంపేసి అమాంతం మింగేస్తుంది. ఈ గ్రీన్ అనకొండ ఎంత బలమైందంటే, నీటిలో ఉండే అత్యంత బలమైన క్రొకడైల్ ని సైతం దాని యొక్క బాడీతో చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేసి తినేస్తుంది. ఈ పాము దాని యొక్క నోరుని ఎంతైనా తెరవగలదు. ఎరకు తగ్గట్లుగా ఈ పాము దాని యొక్క నోరుని తెరుస్తుంది. ఈ అనకొండల్లో కూడా చాలా స్పీసెస్ ఉన్నాయి, లైక్ ఎల్లో అనకొండ, డార్క్ స్పాటెడ్ అనకొండ, ఇలాంటి మరెన్నో. ఇవన్నీ కూడా బోవా కన్స్ట్రిక్టర్ అనే ఫ్యామిలీకి చెందినవి. ఈ పాములను కూడా నాన్ వెజిటేరియన్, ఇవి కేవలం మాంసాన్ని మాత్రమే తింటాయి. అండ్ ఈ బోవాస్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క పాముకు కూడా ఎలాంటి విషం అనేది ఉండదు. ఈ పాములన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకేలాగా వేటాడతాయి. ఈ ఎల్లో అనకొండల దగ్గరికి వస్తే ఇవి దాదాపుగా 15 అడుగుల దాకా పెరుగుతాయి అండ్ 25 నుంచి 35 కేజీల బరువు ఉంటాయి. సేమ్ వీటిలో కూడా మగవాటి కంటే ఆడవే పెద్దగా ఉంటాయి. మగపాములు కేవలం 5 నుంచి 7 అడుగుల పొడవు మాత్రమే పెరుగుతాయి. ఆడపాముల దగ్గరికి వస్తే యావరేజ్గా 8 అడుగుల నుండి 12 అడుగుల వరకు పెరుగుతాయి. కానీ కొన్ని ఆడపాములు మాత్రం మోర్ దెన్ 15 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇకపోతే మనం మెయిన్ డౌట్ దగ్గరికి వస్తే, సినిమాలో చూపించినట్లు ఈ అనకొండ పాములు మనుషుల్ని తినేస్తాయా? ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. సినిమాలో చూపించినట్లుగా ఈ అనకొండలు మనుషులపైకి అయితే దాడి చేయవు. ఆ పాములకు వాటికి ఏదైనా ప్రమాదం అని అనిపిస్తే తప్పించి ఈ అనకొండ పాములు అయితే మనుషులపైకి అటాక్ చేయవు. ఇకపోతే ఈ పాములకు మనుషులంటే చాలా సిగ్గు, కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ అయినా అప్పుడప్పుడు మనుషులతోనే మాట్లాడతారు. కానీ ఈ పాములు మనుషుల్ని చూస్తే చాలా దూరం వెళ్ళిపోతాయి. ఈ అనకొండ చూడడానికి భారీగా ప్రమాదకరంగా కనిపిస్తుంది, కానీ ఈ పాములు మనుషుల్ని చూడగానే దాక్కోవడానికి ట్రై చేస్తాయి. అంతేగాని మనుషులపైకి అటాక్ చేయడానికి అస్సలే ట్రై చేయవు. మనుషులు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి ఈ పాములను గెలుకుతే తప్ప ఇలాంటి పాములు అయితే మనుషులపైకి దాడి చేయడం చాలా అంటే చాలా రేర్. ఇకపోతే సౌత్ అమెరికాలో లాగా మన ఇండియాలో కూడా అనకొండలు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. కొన్ని జూలో తప్పించి మన ఇండియన్ అడవుల్లో కానీ మన ఇండియన్ రివర్స్ లో కానీ ఈ అనకొండ పాములు అయితే లేవు. కేవలం కొన్ని జూస్ లో మాత్రమే ఈ అనకొండ పాముల్ని పెట్టడం జరిగింది. మన ఇండియాలో అనకొండ పాములు ఎందుకు లేవంటే, ఈ అనకొండ పాములు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నెగిటివ్ ప్లేస్ వచ్చేసరికి సౌత్ అమెరికా. కొన్ని కంట్రీస్ లో తప్పించి గ్రీన్ అనకొండలు ఎక్కువగా సౌత్ అమెరికాలోనే ఉంటాయి. మన ఇండియాలో కూడా జాయింట్ స్నేక్స్ ఉన్నాయి, వీటిని పైథాన్స్ అంటారు. మన ఇండియాలో మొత్తంగా 3 జాతుల పైథాన్స్ ఉన్నాయి. ఇదే ఇండియన్ రాక్ పైథాన్. ఈ పైథాన్ ఏమి మామూలు పైథాన్ కాదు, ఇవి దాదాపుగా 20 అడుగులంత పొడవు పెరగగలవు అండ్ ఆల్మోస్ట్ 90 కేజీల దాకా బరువు ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.